రేపు పక్కన పోరా, ఊరికన్నా కోపం తెప్పిద్దు. ఎందుకు నాన్న కొట్లాడుతున్నారు? చూడన్న ఈ పాప ఊరినే కోపడుతుంది. కోపడుతుందా? ఇక్కడ రా తల్లి, ఇవి తీసుకో. ఏం చేయాలి నాన్న ఇప్పుడు నేను తింటూ? నీ కోపం వచ్చిన ప్రతిసారి ఈ గోడకు ములికి కొట్టు, సరేనా? సరే. అబ్బా చేయనప్పు ములికలు కొట్టి. ఏం తల్లి ఈరోజు ఒక్క ములికి కూడా కొట్టలేదు? పో నాన్న, ములికలు కొట్టి కొట్టి చేతులు నొప్పిస్తాను, అందుకే కోపడ్డం కూడా మానేసా. అయితే కోపాన్ని తగ్గించుకున్నావు అనమాట. అవును నాన్న. పైకి లేచి చెప్తా. దీన్ని రోజు ఒక్కోటి ఎలా కొట్టావో అలానే రోజు ఒక్కోటి తీసేసి. మళ్ళీ తీయాలా? అవును. సరే. అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు నాన్న? కోపాన్ని అయితే బాగానే కంట్రోల్ చేసుకున్నావు, కానీ ఆ ములికల వల్ల ఆ గోడకు పడిన హోల్స్ చూసావా? ఇప్పుడు ఆ గోడ ముందులా ఎప్పటికీ ఉండలేదు. అలానే జీవితానికి కోపం చేసే నష్టం కూడా అంతే తల్లి. కోపంలో మాటలు అనేసి తర్వాత సారీ చెప్పినా ప్రయోజనం లేదు తల్లి. సరే నాన్న, ఇప్పటి నుంచి కోపను. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.